వాయనాడు విపత్తు ఒక గుణపాఠమనే చెప్పొచ్చు. ఇది ఒక్క రాష్ట్రానికే కాదు, ప్రతి రాష్ట్రానికి. సో, రాష్ట్రానికి ఒక డిజాస్టర్ నిర్వహణ అయితే వ్యూహం కంటే విపత్తు నివారణ అయితే చాలా అవసరం. సో, ఈరోజు వీడియోలో దీని గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. జూలై 30న కేరళ ఎన్నడూ లేని విధంగా కొండ చర్యలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 199 మందికి పైగా మరణించారు. కనీసం 3 గ్రామాలను అయితే చెదురు చేశారు. ఇక కొంతమంది నిపుణులు వర్షాల మాదిరిగానే కొండ చర్యలు విరిగిపడినప్పుడు ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అవసరమని అయితే పిలుపునిచ్చారు. అయితే ఇటీవల విపత్తులో కొండ చర్యలు విరిగిపడటం యొక్క మూలాన్ని ఊహించవచ్చు, కానీ దాని మార్గాన్ని అంచనా వేయడం అంత సులభం కాదని అయితే నిపుణులు అంటున్నారు. సముద్రం వేడెక్కడం వల్ల అరేబియా సముద్రం యొక్క ఆగ్నేయ భాగంలో మేఘాలు లోతు పెరగడం వల్ల కొండ చర్యలు విరిగిపడడానికి దారితీసిన అధిక వర్షపాతం కూడా కారణమని చెప్పవచ్చు. గతంలో మనుషులు నివసించే ప్రాంతాలు బండరాళ్లతో చెదురు మాదిరిగా అయితే చదునుగా ఉన్న మట్టి మైదానాలుగా మారటం ఇప్పుడు కేరళ ప్రజలను సుపరిచితమైన దృశ్యమని చెప్పచ్చు. 450 మందికి పైగా మరణించిన 2018 వరదల రాష్ట్రాన్ని విపత్తు హాని స్థితికి అయితే మార్చాయి. ఇక 2019లో వరుస వరదలు, ఇక తర్వాత సంవత్సరంలో కొండ చర్యలు వెతికిపడ్డాయి. సో ఇక జూలై 30న ప్రశాంతమైన ఉత్తర జిల్లా వాయనాడులో విపత్తు కొండ చర్యలు విరిగిపడినప్పుడు రాష్ట్రం ఎలాంటి దృశ్యాలతో మేల్కొంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం ఆగస్టు 2 ప్రారంభంలో ఇప్పటి వరకు 199 మంది మరణించినట్లయితే నివేదించబడింది. మరో 86 మంది చికిత్స అయితే పొందుతున్నారు. ఇక నిపుణులు పర్యావరణవేత్తలు ప్రమాదాన్ని తగ్గించే వ్యూహాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని విమర్శించినప్పటికీ రాష్ట్రం త్వరగా రెస్క్యూ ఆపరేషన్లు అండ్ రిస్క్ మేనేజ్మెంట్ను ఆశ్రయించింది. ఇక వైతిరి తాలూకాలోని ముండక్కై, చుర్మలల అండ్ అట్టమాల అనే 3 గ్రామాలకు ప్రవహించే ఇరువజుంజి నది ఇక చలిమూరు నదిలో అయితే కలుస్తుంది. ఈ సమీపంలో జిల్లాలో మలప్పురంలోని పోతుకల్లు వద్ద చలిమూరు నదిలో 26 మృతదేహాలు, పలు గుర్తు తెలియని శరీర భాగాలతో సహా లభ్యమయ్యాయి. ఇక కొండ చర్యలు విరిగిపడటంతో ప్రభుత్వ వొకేషనల్ హయ్యర్ సెకండరీ పాఠశాల కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఇక కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈ రాష్ట్రం ఎప్పుడు చూడని విపత్తుల్లో ఏదో ఒకటని అయితే అంటున్నారు. ఇక రాష్ట్రం ఇంతకుముందు 2020లో ఇడుక్కు జిల్లాలోని మెట్టిముల్లో వినాశకరమైన కొండ చర్యలు విరిగిపడి 66 మందిని అయితే చంపింది. ఇక 2019లో మలప్పురంలోని కవలప్పారలో 46 మందిని అయితే మరణించారు. ఇక వాయనాడులోని పుత్తమలలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కనికరం లేని భారీ ఋతుపవనాలు ఈ కొండ చర్యలను అయితే ప్రేరేపించాయి. ఇంకా పర్యావరణవేత్త అయిన శ్రీధర్ రాధాకృష్ణన్ రాష్ట్రానికి నష్ట నివారణను పట్టించుకోకుండా కొండ చర్యలు విరిగిపడడాన్ని పరిగణిస్తున్నారు. ఈ విధానం రిస్క్ అసైన్మెంట్లను, ఉపశమన చర్యలు ఏర్పాటు చేయడం, స్థితిస్థాపకమైన వ్యూహాన్ని రూపొందించడం గురించి ఉండాలి. కానీ బదులుగా ఇది విపత్తు నిర్వహణకు సంబంధించింది. ఇక రాష్ట్రం దానిలో ప్రావీణ్యం సంపాదించింది అని ముంగైబై ఇండియాతో అన్నారు. ఇక 1984లో ఇదే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడటం జరిగిందని, ఇంకా 2019లో పుతుమలలో కొండ చర్యలు విరిగిపడటం వల్ల ఆ ప్రాంతాన్ని కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతంగా గుర్తించామని, ఈ ప్రాంతాల పట్ల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అయితే శ్రీధర్ సూచించారు. ఇక ఎడతెగని భారీ వర్షాలు అయితే ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి ప్రజలను క్రమంగా కానీ శాశ్వతంగా కానీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అనేది సూచించారు. అధిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో కూడా పునరావాసం జరగలేదు. ఇలాంటివి జరిగినప్పుడు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను కలిగి ఉండాలి. భారీ వర్షాల విషయంలో మాదిరిగానే కొండ చర్యలు విరిగిపడేలా హెచ్చరిక వ్యవస్థ అయితే ఉండాలి. ఇది మానవ తప్పు వల్ల కాదు, ఇక మానవ నిర్లక్ష్యం వల్ల జరిగింది. హెచ్చరికలను సీరియస్గా తీసుకున్నట్లయితే ప్రజలను బయటికి తరలించడానికి తగినంత సమయం ఉండేది. ఈ కొండ చర్యలు విరిగిపడటాన్ని నివారించలేం, కానీ కారణాన్ని అయితే నివారించవచ్చు అని తెలుస్తుంది. ఇక విపత్తును ఎలా నివారించవచ్చు? హ్యూమ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ వైల్డ్ లైఫ్ బయాలజీ 2018 నుండి వాయనాడు జిల్లాలో వర్షపాతంపై డేటాను అయితే సేకరిస్తుంది. ఇక అది విశ్లేషిస్తుంది కూడా, భాగస్వామ్యం అయితే చేస్తుంది. రోజువారీ అప్డేట్ సిస్టమ్ ఉంది. ఇక జిల్లా కలెక్టర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వ్యక్తులు వంటి వాటాదారులందరూ ఉన్న సమూహంలో అప్డేట్లు ఉంచబడ్డాయి. ఇక స్పష్టమైన రోజువారీ విశ్లేషణ ఉంది. అధిక సంతృప్త ప్రాంతాలపై ప్రత్యేక డేటా, పంచాయతీ గురించి సగట్లు, ఇక జిల్లాల వారీగా వివరాలు అయితే అందించబడతాయి. అలాగే ప్రతి 25 కిలోమీటర్ల వర్షపాతాన్ని విశ్లేషించే గ్రిడ్ వాళ్ళ దగ్గర అయితే ఉంది. ఇక జూలై 31న కూడా 2 ప్రాంతాలు అంటే 4000 మిల్లీమీటర్లు వర్షపాతాన్ని అయితే దాటాయి. మరో 2 చోట్ల వర్షపాతం 3600 మిల్లీమీటర్లు, ఇది భారీగా ఉంది. ఇక సాధారణంగా వర్షాకాలంలో 3000 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. కానీ ఈ వర్షపాతం స్థిరంగా భారీ వర్షాలు కురుస్తాయి. ఇక జూలై 20 నాటికి అన్ని ప్రాంతాల్లో నేల సంతృప్తమైంది. ఇక నేల సంతృప్త నీటిని మోసే సామర్థ్యం అంటే ప్రవాహాలు ఉద్భవించాయి, వాటి నుండి నీరు ప్రవహిస్తుంది. ఇక అన్ని నదుల్లో భారీ
ఈ నీటి ప్రవాహం ఉంటుంది. ఇక జిల్లాలో 2020లో ఇదే ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడ్డాయని హ్యూమ్ అందించిన హెచ్చరికలు కారణంగా అధికారులు ప్రజలను తరలించాలని అయితే పేర్కొన్నారు. ఈ సంవత్సరం హెచ్చరికలు నేల సంతృప్త ఇక హాని కలిగించే ప్రాంతాల గురించి నిర్దిష్ట వివరాలు ఉన్నాయి. కత్తిరించి బాణాలకైతే కొత్త పేర్లు పెట్టండి. ఇక తీవ్రమైన వర్షపాతం గురించి అప్డేట్లు అయితే ఇస్తారట. ఇక ఈ ప్రాంతంలో రాత్రిపూట ఆశించిన వర్షపాతం కావచ్చు. ఇక ఇది కొండ చర్యలు విరిగిపోయే ప్రమాదాన్ని కలిగిస్తుందని అయితే హెచ్చరించింది. ఇక అయితే ఎప్పటికైనా అధికారుల నుంచి సరైన చర్యలు అయితే లేవు. ఇక ఇదిలాగా ఉండగా జూలై 31న రాజ్యసభలో చేసిన ప్రసంగం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఘటన జరగడానికి 7 రోజుల ముందు అంటే జూలై 23న కేరళ ప్రభుత్వానికి కేంద్రం ముందస్తు హెచ్చరికలు చేసిందని చెప్పారు. ఇక జూలై 26న 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. ఇక హెచ్చరించిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే కేంద్ర హోంమంత్రి వాస్తవాలకు విరుద్ధమైన సమాచారాన్ని పార్లమెంట్లో సమర్పించారని ఆ వాదనను రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అయితే తోసిపుచ్చారు. ఇక 115 నుంచి 204 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్లు సీఎం తెలిపారు. అయితే వాస్తవ వర్షపాతం 48 గంటల్లో 572 మిల్లీమీటర్లు అంటే చాలా ఎక్కువ. ఈ ప్రాంతంలో తొలి 24 గంటలు 200 మిల్లీమీటర్లు, తర్వాత 24 గంటలు 372 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. ఇక విపత్తుకు ముందు ఈ ప్రాంతం ఎప్పుడూ రెడ్ అలర్ట్లో లేదు. అయితే ఘటన తర్వాత కొండచర్యలు విరిగిపడంతో ఉదయం 6 గంటలకు జూలై 30న రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ఇక సీఎం విలేకరులు అయితే సమావేశంలో అయితే తెలిపారు. జూలై 29 మధ్యాహ్నం 2 గంటలకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక జూలై 30-31 తేదీలో గ్రీన్ అలర్ట్ జారీ అయితే చేస్తుంది. ఇది చిన్నపాటి కొండచర్యలు విరిగిపడటం లేదా రాక్ పేలులు సంభవించే అవకాశం ఉందనేది సూచించింది. అయితే అప్పటికే భారీ వర్షం కురిసింది, కొండచర్యలు విరిగిపడ్డాయి అని సీఎం మీడియాకి అయితే తెలిపారు. జూలై 23-29 వరకు వరద హెచ్చరికలు జారీ చేసే బాధ్యత కలిగిన సెంట్రల్ వాటర్ కమిషన్ ఇక విరువజింజి పూజ లేదా చలివర్ గురించి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదని అయితే ఆయన తెలిపారు. ఇక వేడెక్కుతున్న అరేబియా సముద్రం. ఇక కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక అడ్వాన్స్డ్ సెంటర్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ రాడర్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్ అభిలాష్ అరేబియా సముద్రం యొక్క ఆగ్నేయ భాగంలో అధిక నీరు చేరడం వల్ల మేఘాల విస్ఫోటనాలు అధిక వర్షపాతానికి కారణమనేది చెప్పారు. అరేబియా సముద్రం కేరళకు పశ్చిమాన ఉంది. అభిలాష్ ఇతరులు చేసిన మునుపటి పరిశోధన భారతదేశ పశ్చిమ తీరంలో వర్షపాతం మరింత ఉష్ణ ప్రాసనగా అయితే మారుతుందని అయితే కనుగొన్నారు. ఇక అనుకూలమైన సముద్ర వాతావరణ పరిస్థితుల్లో సంభవించిన మేఘ విస్ఫోటనాల వర్షాకాలంలో ఎప్పుడైనా వరదలు కొండచర్యలు విరిగిపడే అవకాశం రాష్ట్రంలోని విస్తీర్ణమైన ప్రాంతాన్ని వదిలేయచ్చు. ఇక పేపర్ 2022లో ప్రచురించబడింది. ఇక కలవప్పర పుత్తుమల కొండచర్యలు అధికంగా రూపొందించబడింది. ఆ తర్వాత ఇటువంటి విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. ఇక 2021లో ఇడుక్కి జిల్లా, కుట్టికల్లో కొట్టియం జిల్లా, ఇక 2021 పెట్టుముడి కొండచర్యలు విరిగిపడ్డాయి. కొచ్చిలోని కలమసేరులో అయితే మే 2024 రాష్ట్రంలో తొలిసారి మేఘాల విస్ఫోటనం సంభవించింది. క్లౌడ్ బ్లాస్ట్ను సూచనగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఇక మేఘాల లోతు పెరగడాన్ని వాళ్ళు అయితే గమనించారు. దీనివల్ల వర్షపాతం పెరుగుతుందని మూంగైతే అయితే ఇక అభిలాష్ ప్రకారం అరేబియా సముద్రం వేడెక్కడం ఇక మేఘాలతో లోతు పెరగడం వాతావరణ మార్పులు స్పష్టమైన సంకేతం అని చెప్పొచ్చు. ఇంతకుముందు అరేబియా సముద్రం యొక్క ఆగ్నేయ భాగంలో మేఘాలు ఎక్కువగా ఉత్తర ప్రాంతంలో ఏర్పడ్డాయి. దీనివల్ల కొంకణ్ ప్రాంతంలో తరచుగా కొండచర్యలు విరిగిపడాయి. ఇక మెల్స్కోన్ మినీ క్లౌడ్స్ ఇక పశ్చిమ గంగలో దుర్బలత్వాన్ని పరిగణలోకి తీసుకుంటే 1 గంటలో 10 నుండి 15 సెంటీమీటర్ల వర్షపాతం కంటే ఇక కొండచర్యలు విరిగిపడవచ్చు లేదా వరదలు సంభవించవచ్చు. ఈ ప్రాంతంలో మినీ క్లౌడ్ బ్లాస్ట్స్ అయితే హిమాలయ పర్వతాల్లోని ప్రధాన మేఘాల విస్ఫోటనాలు అదే ప్రభావాన్ని అయితే చూపుతాయి. ఇక వర్షాలు తీరును పసిగట్టిన అధికారులు ఎందుకు హెచ్చరికలు జారీ చేయడం అనేది ప్రశ్నిస్తున్నారు. ఇక ఇటీవల దట్టమైన అడవుల్లో 6 కిలోమీటర్ల దూరంలో కొండచర్యలు విరిగిపడ్డాయని కేరళ విశ్వవిద్యాలయంలో జియోలజిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సజ్జన్ కుమార్ కేఎస్ అని కూడా తెలిపారు. విస్మరించబడిన కారకాలు విస్మరించదగినవి. ఇక మానవజన్య ప్రభావం లేదు. వివిధ పద్ధతుల ద్వారా తయారు చేయబడిన అనేక ల్యాండ్ స్లైడ్లు, ససెసిబిలిటీ మ్యాప్లు అయితే ఉన్నాయి. ఇటు కొండచర్యలు ఆకాంక్ష రేఖాంశాన్ని ఉంచినట్లయితే అది ఖచ్చితంగా ఆ ప్రాంతంలో అధిక కొండచర్యల జోన్లు అయితే వస్తుంది. ఈ కొండచర్యలు విరిగిపడే అంచనా ఖచ్చితమైనది అయినప్పటికీ కొండచర్యలు మూలాధారం దాటి ప్రవహించిన కొండచర్యలు ప్రవహించే విధానం కారణంగా సాధారణ కొండచర్యలు విరిగిపడే అవకాశం లేని చర్మలు వంటి ప్రాంతాల్లో ఉన్నాయనైతే చెప్తున్నారు. ఇక 2018లో సజ్జన్ కుమార్ ఆ సంవత్సరంలో వరదల సమయంలో ఇడుక్కిలో కొండచర్యలు విరిగిపడడం గురించి 5 రోజుల అధ్యాయాన్ని సమన్వయపరిచారు. ఇడుక్కిలో ఈ కొండచర్యలు విరిగిపడడానికి మానవ కార్యకలాపాలు ఉనికి కారణమని అయితే నిర్ధారించారు. ఇక ఇటీవల విపత్తు గురించి సజ్జన్ కుమార్ మాట్లాడుతూ 2 విషయాలు తప్పుగా ఉన్నాయి. ఒకటి, భారీ వర్షాకాలంలో నీరు ప్రవహించే మైదానాల్లో నదుల ఒడ్డున నివసించే ప్రజలు. 2, కొండచర్యలు విరిగిపడే ప్రవాహ మార్గాన్ని అది ప్రవహించే దిశను అంచనా వేసే మ్యాప్ వాళ్ళ వద్ద అయితే లేదట.
ఇక మౌలింగ్ కూడా లేదంట. ఇది ప్రపంచవ్యాప్తంగా చురుకైన ఆసక్తి ఉన్న ప్రాంతం. దాదాపు అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు అటువంటి మ్యాప్ను అభివృద్ధి చేయబోతున్నాయి. కానీ మనం శిశుదశలోనే ఉన్నాం. అన్ని విధ్వంసకారి కొండ చర్యలు విరిగిపడతాయని ప్రాంతాలు సంభవించాయి. ముఖ్యంగా పెట్టుముడి, పుత్తమల, ఇక జాతీయ కొండ చర్యలు విరిగి ప్రాంతాల్లో సంభవించిన మూలం కొండ చర్యలు విరిగిపడిన జోన్లో ప్రమాదం సంభవించిందని అయితే ఆయన చెప్తున్నారు. సో ఇదైతే మొత్తం ఎవరి మిస్టేక్ అంటే ఇంకా చెప్పలేనిది. ఒకసారి జరిగిపోయాక ఇంకైతే ఇలాగ ఉంటాయి. సో వాళ్ళకంటూ ఒక ఐడియా అనేది ఇది ఊహించదే లేనిది. కొండ చర్యలు పడటం అనేది ఒక విపత్తు అనే చెప్పొచ్చు. వర్షాల కారణంగా అయితే పడతాయి, బట్ ఇలాగైతే జరిగింది. సో దీనికైతే నివారణ కూడా కనుక్కుంటున్నారు. మరి చూద్దాం ఏం జరగబోతుందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.